తల పెట్టకు హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి. ఇంకా సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి. ఒకరికి చెప్పి ఒకరు చెప్పకపోతే ఏం బాగుంటుందండి. అందరికీ హాయ్ చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరూ కూడా నన్ను ఒకే విధంగా సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇంకా మీరు పెట్టే ప్రతి కామెంటు కూడా నేను చదువుకున్నప్పుడు నేను ఇంకా చాలా చాలా మోటివేట్ అవుతున్నాను. ఎందుకంటే నా పనిలో నా బిజీ లైఫ్ అంటే ఉద్యోగం చేసే అంత ఏమీ లేదు కానండి. ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇదేనండి నాకు పెద్ద ఉద్యోగం. ఉద్యోగం కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యత మనది కాబట్టి ప్రతి పని మనదే అన్నట్టు అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఈ బిజీ గందరగోళం లైఫ్ ఎవరికీ నచ్చుద్దిలే అనుకుంటాను కానండి, నన్ను చూసి కూడా నా పనులు చూసి ఇంకా బద్ధకం లేకుండా ఎంత నీరసంగా ఉన్నా ఏదో విధంగా పిల్లలకి చేసి పెట్టుకోవాలని ప్రతి తల్లికి, ప్రతి ఇల్లాలకి అనిపిస్తుందని నాకైతే కొంచెం ఏంటండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు అందించే సపోర్టు చాలా చాలా మీ దృష్టిలో ఎంత తక్కువో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే నేను మరొక వీడియో ఎలా చేయాలో ఏంటో అనే దానికి మోటివేట్గా ఉంటుంది మీరు పెట్టే కామెంటు. ఇక వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, కొత్తవారైనా పాతవారైనా, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈ వీడియో నిన్న తీసుకున్నానండి. నిన్న ఉదయం నేను వీడియో తీసుకోలేదు. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇక ఈ పనులన్నీ నార్మల్గా చేసేసుకున్నాను కానీ వీడియో మాత్రం తీయలేకపోయానండి. పనులు అయితే తప్పవు కదండి. వీడియో అయితే మనం వద్దనుకుంటే మానేయగలము, కానీ మానాలన్న ఆలోచన వస్తేనే కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక అందుకనే సాయంత్రం నుంచి మరలా వీడియో అయితే తీసుకుని పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇక మా వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తారండి. 3:30 అలా అవుతుంది. 3ంటికే వెళ్ళిపోతారులేండి మ్యాక్సిమం. ఇక ఆయన వెళ్ళేటప్పుడైతే నేను టీ పెట్టేస్తాను, ఒక్కోసారి మజ్జిగ ఇస్తాను. నాకేమో నిన్న ఎలాగో నేను పనులు చేసుకోవడం స్టార్ట్ చేసేసాను కదా, ఇక టీ పెట్టేయచ్చు అనేసి టీ పెట్టి మామయ్యకి, అత్తయ్యకి, ఇంకా నాకు ఆయనకి ఇచ్చేసి పనులు అయితే మొదలుపెట్టానండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో అంతా సర్దినా సరే గిన్నెలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఇక వాటిని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి ఇక్కడ పెట్టుకోవడానికి నాకు ఎక్కువ టైం పడుతుందండి. పొద్దున్న అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడు తోమినా కానండి ప్రతి ఒక్కటి ఒక్క ఎంగిలి గిన్నె కూడా లేకుండా అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని తోముకుంటాను. ఈ తోముకోవడమే నాకు ఈజీ అనిపిస్తుందండి, అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టే కన్నా. ఇవి ఇలా తోముతూ ఉండగానే పిల్లలైతే వచ్చేసారు, మా బుజ్జమ్మలు ఇద్దరు కూడా. బాబు అయితే 6 అయిపోతుందండి వచ్చేటప్పటికి, వీళ్ళు మాత్రం 4:15 అలా అయిపోద్ది వీళ్ళు వచ్చేటప్పటికి. చిన్న బుజ్జమ్మ మాత్రం రాగానే తన క్యారియర్ తీసేసి నేను తోమే దగ్గర అయితే పెట్టేస్తుందండి. నేను తోమినా తోమకపోయినా తన అలవాటు ప్రకారం అక్కడైతే పెట్టేస్తుంది గిన్నెల దగ్గర. ఇంకొక ఆవిడ ఉందిలేండి, ఆవిడని ఎంత చెప్పినా సరే తీసుకురాదు. అది కూడా తీసుకొచ్చి ఈమె పెడుతుందండి ఒక్కొక్కసారి అయితే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదండి. ఎవరికి తగ్గ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని కూడా మనం తక్కువ అనలేము, ఎక్కువ అనలేము. తనైతే నాకు పనుల్లో హెల్ప్ చేస్తుంది, ఈమైతే కొన్ని వాటిల్లో హెల్ప్ చేస్తుంది. పిల్లలకైతే మొత్తానికి ఏదో పని చెప్పి వాళ్ళని పనిలో పడేలాగా అయితేనే చూస్తానులేండి. అంటే అందరికీ గారం ఉంటుందండి. గారం లేకుండా ఏ తల్లి ఉండదు. కానీ పనులు కూడా అంతే గారంగా నేర్పించుకోవాలి. లేదంటే రేపొద్దున రిస్క్‌లో పడిపోతారు కదా. పని ముద్ద, భాగ్యం ముద్ద అంటారండి. మనం ఎక్కడికైనా బయటికెళ్తే, బయటకంటే ఎక్కడికెళ్తదండి, ఆడపిల్ల అత్తారింటికే వెళ్తది. అక్కడ మన భాగ్యాన్ని ఎవరు చూడరు గానండి, మన పనితనాన్ని మాత్రమే చూస్తారు. ఇక పిల్లలైతే పనుల విషయంలో ఏమాత్రం తక్కువ ఉండకూడదని ప్రతి పని నేర్పించడానికే చూస్తాను. ఇక నా చిన్న బుజ్జమ్మ నా వెనకాలే తిరుగుతూ నాకు ఏదో ఒకటి కంప్లెయింట్ చెప్తూనే ఉంటుంది.
స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తుంది. గిన్నెలైతే తోమేసి అక్కడ పెట్టేశానండి. తర్వాత అయితే బట్టలు పొద్దున్న ఉతికి ఆరేశాను. అవన్నీ తీసుకెళ్ళి ఏ కుర్చీలోనో వేసి తర్వాత మడత పెడతానండి. మరి ముందే మడత పెట్టాలంటే కొన్ని కొన్ని పనులుంటాయి కదా! అవ్వవు. ఇంకా ఇంటి ముందున్న తీగ మీద వేశాను. ఇంకా స్థలంలో ఉన్న అక్కడ ఒక ఇల్లు ఉంటుంది కదండీ! అక్కడ కూడా ఆరేస్తాను ప్రతిరోజు కూడా ఎక్కువ బట్టలుంటే మాత్రం. ఆరిపోయినవి తీసేస్తాను. కొద్దిగా కాలర్ దగ్గర ఇంకా మందంగా ఉండే బట్టలు ఆరవు చూడండి. వాటినైతే కాసేపు అలానే ఉంచి ఆ తర్వాత తీస్తానండి. ఇంకా బట్టలు తీసేయడం అయిపోయిన తర్వాత ఇల్లైతే ఊడ్చుకొస్తున్నానండి. ఉదయాన్నే 2 గదులు ఊడుస్తాను. మరలా సాయంత్రం కూడా ఈ వేసవికాలం వచ్చిందంటే దుమ్ము దుమ్ముగా అనిపిస్తుందండి. ఎంత నీట్‌గా ఊడ్చినా సరే. ఇక అందుకని ఆ గది, ఈ గది మరలా కూడా ఒక రౌండేసేసి ఇలా బయట వసారాలో కూడా తుడుస్తున్నానండి. ఇంటి పక్క అక్కొచ్చింది. పల్లెటూరోళ్ళం దేనికో దానికి ఒకరింటికి ఒకళ్ళం వెళ్ళి ఏదో ఒకటి మనకు అవసరమైన వస్తువునైతే తీసుకుంటూ ఉంటాం గదండీ! అలా వస్తారు. మా ఇంటికైతే ఈ మధ్యన జనం రావడమే మానేశారండి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళని నేను యూట్యూబ్‌లో పెట్టేస్తారనుకుంటున్నారో ఏమో! కానీ ఆ అక్క మాత్రం అలాంటి భయమేమీ లేకుండా వచ్చి ధైర్యంగా నిలబడింది. కానీ నేనే కట్ చేసేసాను ఆ అక్కున్న వీడియో అయితే. అంటే పర్మిషన్ లేకుండా పెట్టకూడదు కదండీ! పర్మిషన్ అడిగితే యెస్ అంటారో, నో అంటారో అదొక ఇబ్బంది. అందుకని ఇక తీసేసాను. ఇంకా నేను ఇలా సాయంత్రం వేళల్లో అయితే నా పనులు ఇలా తీరిగ్గా చేసుకుంటానండి ప్రతిరోజును. ఏమి తీరికలేండి ఒకటే హడావిడి. పైకైతే అలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా పల్లెటూరు వాతావరణం కదండీ! ఈ వాతావరణమే అలా అనిపిస్తుంది. జీవితాలు ఎంత ఉరుకు పరుగులుగా ఉన్నా గానీ వాతావరణం మాత్రం చాలా చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత గజిబిజి గందరగోళం లైఫ్ అయినా సరే హాయిగా అనిపిస్తుందండి మనసుకైతే. ఇలాంటి వాతావరణంలో పని చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందిగాను అనిపించదండి. ఇక ఈ పనులైతే పల్లెటూరు పనులు చూడడానికి కాస్త కష్టంగానే ఉంటాయి కానండి నాకు మాత్రం చాలా ఇష్టం. ఇలానే నేచురల్‌గానే బ్రతకడం అంటే ఇంకా ఇంకా ఇష్టమండి. జీవితం ఇలా వెళ్ళిపోతే చాలనిపిస్తుంది. ఇంతకు మించి పెద్దగా కోరికలేమీ లేవండి. ఎందుకుండవు నాగమణి అన్నీ ఉంటే ఎందుకు వద్దంటావు చెప్పు అని మీరు అనుకోవచ్చు. అన్నీ ఉన్నా గానండి నేను మాత్రం ఎలాంటి పరిస్థితిని ఈ జీవితంలో మర్చిపోను. ఎలాంటి వాతావరణాన్నే కోరుకుంటాను. ఇక పొయ్యంటించి నీళ్ళ కుండ వేశాను. ఎందుకంటే మావయ్య గారికైతే నా కూతురు చూసారు కటింగ్ వేసేసిందండి. తర్వాతేమో క్షవరం కూడా చేసేస్తుంది. షేవింగ్ అనడం నాకు నచ్చదంతగా. ఇక అందుకనే క్షవరం అంటున్నాను. సంవత్సర కాలంగా అయితే మావయ్య గారు ఇలా షేవింగ్ చేసుకోవడానికి కూడా కాస్తంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ మా పాపో, మా వారు లేదంటే మా అబ్బాయి ఎవరుంటే వాళ్ళైతే షేవింగ్ గాని, కటింగ్ గాని చేసేస్తారు. ఇంకా కొంచెం బావుంటున్నారండి ఈ మధ్యనైతే. కాస్త రికవర్ అయ్యారు. ఇక అందుకని మా ఇంటికి దగ్గరలో బార్బర్ షాప్ ఉంటుంది. అక్కడికెళ్ళి షేవింగు, కటింగు కూడా చేయించేసుకోమని ఈ పిల్లలనైతే జతిచ్చి పంపిస్తాము మేము. ఈళ్ళు స్కూల్ నుంచి రాగానే తాతయ్యని తీసుకెళ్ళి కటింగ్ ఏపించండి అమ్మా అంటే, మా పాప ఏమందంటే, "నేను వేసేస్తానమ్మా. నేనైతే వేయలేనా ఏంటి కటింగు" అనని ఒకసారిగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆరుబయట అదిగోండి కటింగ్ అయితే వేసేసింది. నేను తీద్దామా, మాందామా అనుకున్నాను వీడియో అయితే. నా బంగారు తల్లి ఎంత మంచి పని చేసినప్పుడు వీడియోలో నేను ఎందుకు షేర్ చేసుకోకూడదనేసి వీడియో అయితే తీశానండి. ఇందులో ప్రేమ ఉండాలి గానండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు అది చేయాలి ఇది చేయకూడదనే రూల్ ఏమీ లేదండి. సందర్భం వచ్చినప్పుడు ఆడపిల్లైనా మగపిల్లలాగా ఉండి ముందు నిలబడగలిగే శక్తి ఉండాలి. ఆ విధంగానే పిల్లలనైతే ప్రతి దానికి కూడా మోటివేట్ చేస్తూ ఉంటాము ఇంట్లో ప్రతి ఒక్కరము కూడా. ఇక పాప అయితే మావయ్య గారికి అలాగా షేవ్ చేసి కటింగ్ వేసిందంటే ఎంత సంతోషం అనిపించిందో. ఎప్పుడు కూడా షేవింగే చేసేవారు వీళ్ళు పిల్లలు. బయటికెళ్ళి కటింగు లేదంటే వాళ్ళ డాడీ చేసేవారు. ఈసారి మాత్రం నా తల్లి కటింగ్ వేసిందంటే నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా హ్యాపీ దుకాణం తెరిచిందంటే ఎండింగ్ ఉండదండి. అసలు చీకటి పడినా సరే, అరిసినా సరే రాదు. ఇక పిల్లలు బయట పిల్లలు ఇంకా స్కూల్ నుంచి ఇంకా వచ్చినట్లేరు. ఒక చిన్న పాప అయితే వచ్చింది. మీకైతే హాయ్ చెప్తుంది. ఇలా పిల్లలు చేసే పనులు, వాళ్ళు ఆడుకునే ఆటలు, పెద్దవాళ్ళ మాటలు, ఇలా బయట వాతావరణం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, వాళ్ళని చూసుకుంటూ ఇలా లోపలికొచ్చి అయితే ఒక్కో పని చేసుకుంటూ ఉంటానండి. చీకటి పడే వరకు లోపలికి, బయటికి తిరుగుతూనే ఉంటాను. ఆ ఆనందం, ఆహ్లాదం లోపలైతే కనిపించదు కదండీ! బయట వీధిలోకెళ్ళి అలా నిలబడితే రోడ్డు మీద, మా ఇంటి ముందున్న సిమెంట్ రోడ్డు మీద మొత్తం గూడా పరిసరాలన్నీ కూడా చాలా చక్కగా కనపడతాయి. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. సాయంత్రం వేళల్లో అందరూ రోడ్ల మీదకొచ్చి చక్కగా కూరగాయలు కొనుక్కునేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ పనులకెళ్ళేవాళ్ళు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. నేను పొద్దున్న తోముకున్న గిన్నెలండి. సాయంత్రం వేళ గిన్నెలు
గిన్నెలు తోమాను గానీ, దాన్నయితే ఒక పెద్ద గిన్నెలో వేసేసాను. ఆ గిన్నెలన్నీ కలిపి. దీనిలోకి మరలా తిరగదీసుకోవాలంటే అవన్నీ సర్దేశాను. అయితే తాతయ్యకి కటింగ్ వేయడం అయిపోయిన తర్వాత రోడ్డు మొత్తం ఊడ్చేస్తుందండి. అటు సైడు ఇంటి ముందు కూడా తుడిచేస్తుంది. ఒక్కోసారి అయితే లోపల నుంచి కూడా ఊడ్చుకొచ్చేస్తుందండి సాయంత్రం. ఒక్కోసారి ఏంటంటే డైలీ చేస్తుంది. కానీ ఈరోజు కటింగ్ వేస్తుంది కదా! అందుకని నేను ఊడ్చుకొచ్చాననమాట. లేదంటే సాయంత్రం వేళల్లో తుడిచే డ్యూటీ మాత్రం తందేనండి. నేను ఇంకా వేరే గిన్నెలు తోముకోవడం, వంట చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తాను. ఇంకా అవి నేను ఇందాక తోమాను కదండీ! ఆ గిన్నెలనమాట. అవన్నీ కూడా అందులో సర్దాలి. అది అక్కడ పెట్టాను. ఈలోపైతే మావయ్య గారికి నీళ్లు కాగిపోయినాయి. నీళ్ళ కుండ వేశాను కదా! కటింగ్ వేసుకున్నారు కాబట్టి పెందలాడే నీళ్ళ కుండ వేసేసి ఇక తలస్నానం చేసేస్తారని నీళ్ళైతే తోడేసి అక్కడ పెట్టేశాను మావయ్య గారికి. ఆ తర్వాత అయితే నేను ఈ గిన్నెలన్నీ కూడా ఆ స్టాండ్‌లో వేసుకోవాలండి. ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి పద్దాక గిన్నెలు మనకి ఎంత పని పెడతాయో అంత అవసరం గదండీ! మరి వీటిని డైలీ శుభ్రం చేసుకుందే మరి మనం ఆహారం ఎలా వండుకోగలము? గిన్నెలు తోమడం అంటే చాలా మందికి చిరాకు. కానీ అది ఇష్టపడి చేస్తే చాలా చాలా ఈజీయేనండి. ఇంక గిన్నెలు సదరడం అయిపోయిన తర్వాత అన్నం వండుతున్నానండి. ఇంతకీ నేనెంత ఫాస్ట్‌గా పనులు చేసుకుంటున్నానో మీకు మాత్రం తీరిగ్గా కనిపిస్తుంది గానీ, ఇదివరకటి రోజుల్లో అయితే నేను వంట కంప్లీట్ చేసేటప్పటికి 8:30 అలా అయిపోయేదండి. మా పిల్లల హోంవర్క్స్ అవి రాసుకునేటప్పటికి నేను వేడివేడిగా వండి పెట్టేదాన్ని వాళ్ళకి. కానీ ఈ మధ్యన అయితే చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటున్నాను. ఫాస్ట్‌గా అంటే టైంకి చేసేస్తున్నానండి. 8 ఆ టైంకి వంట కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే టాబ్లెట్స్ అవి వేసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు త్వరగా వంట అయిపోవాలి కదండీ! అందుకోసమే నేను ఉరుకులు పరుగుల మీద వంట చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి చూస్తూ ఉంటే ఈ మధ్యన నాకు ఇంకా కాస్తంత ఫాస్ట్ ఎక్కువైందిలెండి. ఎందుకంటే 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి కదండీ! అంటే లింట్ డేస్ అంటారు. శ్రమ దినాలు అని తెలుగులో అంటారు. ఇంకా మేము చర్చ్‌కి వెళ్ళేవాళ్ళమైతే ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉండైతే ప్రార్థనలకు వెళ్తాము. మరి ఎంత ఉపవాసం ఉన్నా గానీ ఉన్నవాళ్ళు ఉంటారు. ఉండలేని వాళ్ళు మానేస్తారు గానండి. ఈ పనులైతే తప్పవు గదండీ! హడావిడి ఉరుకులు, పరుగులు ఎన్నున్నా గానండి మనకి దేవుడు కూడా ముఖ్యమే కదా! ఇక ఈ 40 రోజులు ఇంకా ప్రార్థనకి మానడానికి మనసు అంగీకరించట్లేదు. ఏదో విధంగా నేను పనులైతే కంప్లీట్ చేసుకొని దేవుడి కోసం పరుగు పరుగున వెళ్ళిపోవాలనిపిస్తుందండి. పనుల కోసమే కాదండి. దేవుడి కోసం కూడా నేను పరుగులు పెట్టాలన్నది నా కోరిక. అయిపోయింది. అన్నం వంచేసాను. ఇంకా కూర అయితే దగ్గర పడుతూ ఉందండి. ఆ కూర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తాను. టైం అయితే 7 గంటలు అవుతుందండి. 7 గంటలకే ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నా పనులన్నీ వంట పనులన్నీ చేసుకొని నేను ప్రేయర్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఉదయానికి పిల్లలకి బాక్సుల్లోకి తోటకూర ఉందండి. దాన్నయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఆ కాళ్ళు అవి కట్ చేసుకొని బాగోలేని ఆకులన్నీ తీసి పారేసి దీన్ని ఇలా బయటే ఉంచేద్దామా? లేదంటే ఫ్రిడ్జ్‌లో పెడదామా అని ఆలోచిస్తున్నాను. బయట ఉంచేద్దాం అనుకుని ఈ చిన్న మూకుడులో వేసి పైన మూత పెట్టాను గానండి మళ్ళీ మనసు ఒప్పలేదు. ఆకుకూరలనేవి ఫ్రెష్‌గా ఉంటేనే వండేటప్పుడు చక్కగా వండబుద్ధి అవుతుంది. తినడానికి కూడా టేస్ట్ బావుంటుంది గదండీ! అలా బయట ఉంచేస్తే ఒళ్ళిపోతుందేమో అనేసి ఫ్రిడ్జ్‌లోనే పెట్టేద్దాం అనిపించింది. ఇంకా ఈ కాళ్ళు కూడా తీసేసానండి. కొత్తిమీర కూడా ఉంది. దీన్ని కూడా శుభ్రంగా చేసేసుకొని వీటినైతే కవర్‌లో వేసేసాను. కవర్లు వాడకూడదు అని సిస్టర్ చెప్పారు. కానీ నేను వాడక తప్పట్లేదండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే మ్యాట్‌లు లాంటి కవర్లు అయితే తీసుకున్నాను కానీ నా కూరగాయల క్వాంటిటీకి ఆ కవర్ల క్వాంటిటీ సరిపోలేదు. అందుకనే వాటిని వాడడం మానేశాను. ఇక వాటిని ఇంకా పెద్ద సైజులో తీసుకొని ఆ తర్వాత కూడా వాటిని రన్ చేయాలండి. అంతవరకు ఈ కవర్‌లో తప్పట్లేదు సిస్టర్. ఇంకా ఇలా కవర్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇంకా భోజనం అయితే పిల్లలకి నేను వచ్చిన తర్వాత వడ్డించాను. నేను వచ్చే వరకు కూడా హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు. చిన్న పాప అబ్బాయినైతే తీసుకెళ్ళలేదు. పెద్ద పాపనైతే తీసుకెళ్ళానండి. ఇంకా వాళ్ళు హోంవర్క్‌లన్నీ అయిన తర్వాత భోంచేసేసారు. టైం అయితే 10 అవుతుందండి. నేను భోంచేసే టైంకి 10 అవుతది. ఒక్కోసారి 10:30 అవ్వచ్చు. ఇక ఆయన కూడా భోంచేసి లోనకెళ్ళిపోయారు. ఇక అందరూ కూడా సర్దేసుకున్నారండి దుకాణాలు. ఇక అత్తయ్య గారు, మావయ్య గారు అందరికి కూడా అయిపోయింది. ఇంకా నేను బయట ఏమైనా మర్చిపోయానా? తోడంట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? గిన్నెలు మర్చిపోయానా? ఏమైనా ఫ్రిడ్జ్‌లోవి మర్చిపోయానా? అని అన్నీ ఒకటికి 4 సార్లు చూసుకొని ఇక్కడ నీట్‌గా చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తాను. ఓసారి ఒక్కోటైతే మర్చిపోతూ ఉంటానండి. పడుకున్న తర్వాత నిద్రలోకి గుర్తొస్తే మరలా బయటకొచ్చి అది లోనకి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టడమో, బీరువాలో పెట్టడమో అలా చేస్తూ ఉంటాను. అనే కదండీ నా చిన్న బుజ్జమ్మ అయితే నా వెనకాలే తిరుగుతూ ఉంటదనేసి టైం ఎంత అవుతున్నా సరే ఇంకా హోంవర్క్స్ రాసుకుంటూనే ఉంది. వాళ్ళ టీచర్ కోసమైతే ఇది తయారు చేసిందండి చాక్లెట్స్ తోటి. వాళ్ళ టీచర్ వెళ్ళిపోతున్నారంట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇలా తయారు చేసుకుంటూ హోంవర్క్స్ అయితే వెనకబడిపోయింది. ఇక వాటిని కంప్లీట్ చేసుకుంటూ ఉంటది. నేనేమో
కాసేపు బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకుని అలా తర్వాత అయితే పడుకుంటాము. ఇంకా ఇంటి ముందైతే బరకం ఇలా దించేస్తామండి. కుక్క పిల్లకి కూడా అన్నం పెట్టేసాము. నేను లోనకి వెళ్ళే ముందైతే బయట మొత్తం కూడా ఒకసారి చూసుకుని అప్పుడు వెళ్తానండి. ఇంటి ఇల్లాలిగా బాధ్యతలు ఇలాగే ఉంటాయి కదండి. వీడియో ఇంతవరకు చూస్తే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.